గౌరవ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ పరిధిలో ఈ మైనర్ డ్రైవింగ్ గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని బళ్ళు, డబుల్ రైడింగ్ వెళ్ళే బళ్ళు, అదేవిధంగా ఇర్రెగ్యులర్గా నంబర్ ప్లేట్ ఉన్న బళ్ళు ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వెనక్కి కూర్చున్న మైనర్స్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఈరోజు పిలిపించి సెన్సిటైజ్ ప్రమాదాలు ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిని మీరు చిన్నపిల్లలకు బండి ఇవ్వడం వల్ల ఏ నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక అదుపు తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకి బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది. డివైడర్లకు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది కాలేజీ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఎస్పీ గారు ఆదేశాలు దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక 40 వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మేజర్ అయిన తర్వాత మాత్రమే వచ్చిన తర్వాత బండిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బైండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్న్ చేసి పంపిస్తున్నాం. రెండోసారి కనుక అన్నెసరీగా ఎవరన్నా కాలేజీ చుట్టూ కనుక వాళ్ళ మీద కూడా తెలియజేస్తున్నాను. బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అటకాయితనం స్నేక్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు. కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈ రోజు తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బళ్ళు ఇవ్వద్దు, వాళ్ళు ఎంత గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకి బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి